హాయ్ అండి. మా అమ్మ అయితే మార్కెట్‌కెళ్ళి ప్రాన్స్ తీసుకొచ్చింది ఈరోజు. నేను ఇంకా ప్రాన్స్ పులావ్ చేస్తా అన్నాను. మా పవనయ్యకి చాలా ఇష్టం ప్రాన్ పులావ్ అంటే. ఇంకా గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర, పుదీనా అయన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నా. ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసి ఆల్రెడీ క్లీన్ చేసుకున్న ప్రాన్స్ అయితే కొంచెం సాల్ట్, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకున్నాను. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకున్నాను. గీ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇంకా హోల్ మసాలా దినుసులు ఉంటాయి కదా, ఆల్రెడీ అక్కడ నేను ఆంధ్ర నుంచి 1 కేజీ పులావ్కి ఇంత క్వాంటిటీ అని ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంటాయి. అవి అయితే తెచ్చుకున్నాను నేను. మా మదర్ అయితే కొనిచ్చారు. ఇంకా అవి ఆల్రెడీ కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అయితే వేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మసాలా పొడి, ధనియాల పొడి, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుని బాగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇంకా టమాటాస్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మసాలా అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇంకా టమాటాస్ వేసుకుంటున్నా. ఆల్రెడీ చాప్ చేసుకున్నాయి. కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ పుదీనా, కరివేపాకు వేస్తాను. ఇంకా కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం ఆయిల్లో పసుపు, సాల్ట్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్లో అయితే ప్రాన్స్ ఫ్రై చేసేసుకొని ఆల్రెడీ పెట్టుకున్నాను నేను. ఇదైతే ఈ మసాలాలు అంతా మిక్స్ చేసేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నా 2 టేబుల్ స్పూన్. మనకి ఎంత కారం కావాలితే అంత, స్పైసీ కావాలితే అంత వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ అయితే వేసాను. ఇంకా ఇప్పుడు రైస్ అయితే క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి నేను 1.5 గ్లాస్ వాటర్ అయితే వేస్తాను. ఇంకా ఈ రైస్ కూడా ఈ గీలో ఈ మసాలా అంతట్లో ఫ్రై చేసుకుంటే బాగా బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా నేను రైస్ బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ బిర్యానీ మసాలాలలో. ఇంకా విజిల్ అయితే పెట్టేశాను నేను. 2 విజిల్స్ వచ్చాక ఇంకా బిర్యానీ పులావ్ అయితే రెడీ అయిపోతుంది మనకి. ఇంకా అందరికీ హ్యాపీ విమెన్స్ డే. అంతేకాకుండా నాకు సపోర్ట్ చేస్తున్న నా హస్బెండ్కి కూడా చాలా థ్యాంక్స్ పప్పు. ఇంకా అంతే కదా, మనం ఏదైనా చేయాలంటే మన ఫ్యామిలీ, మన హస్బెండ్ సపోర్ట్ అనేది ఉండాలి. నాకు ఎప్పుడు తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. తను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు నాకు, నువ్వు ఇలా చెయ్యి, ఎందుకు కంటెంట్ క్రియేట్ చేయవు, యూట్యూబ్ చేసుకొని ఇష్టము, నన్నేం పర్మిషన్ అడగక్కర్లేదు అని అంటూ ఉంటారు. అలా సపోర్ట్గా ఉండే హస్బెండ్ దొరకడం చాలా లక్కీ. అందులో నేనైతే చాలా బ్లెస్డ్. ఇంకా ఈరోజు సండే కదా, మా స్పెషల్ అయితే చికెన్ కర్రీ అండ్ రైతా చేశాను. అంతేకాకుండా ఇంకా ప్రాన్ పులావ్ చేసా. ఇంకా ఆనియన్స్, ఇంకా మాకైతే లెమన్ లేకపోతే అసలు ఏ ఫుడ్ తినము, కర్రీ కూడా. మా హస్బెండ్ అయితే తనకి ఖచ్చితంగా లెమన్ ఉండాల్సిందే. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్.